ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రెస్టేషన్లోనే ఉన్నారు. ఎందుకంటే 11 సీట్లతో అతి ఘోరంగా 80% ప్రజలు ఓడిస్తే ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో మా అందరికీ తెలుసు. ఈవీఎంల మీద తోసిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 2019లో ఈవీఎంల మీద ఏం మాట్లాడామని అడుగుతున్నా. మరి ఇది భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో జరుగుతున్నటువంటి మరి ఈవీఎంలని తప్పు పెట్టావంటే నీకు నిజంగా కోర్టు ధిక్కారం కింద వస్తావా లేదని అడుగుతున్నాం. ఒకసారి ఓటమిని అంగీకరించుకొని ఏ విధంగా ఓడిపోయామని ఆలోచనతో కాకుండా ఈరోజు ప్రజలపైన అవ్వాతాతలపైన అమాయకులైన ప్రజలపైన తోసేసి తప్పించుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. తప్పిదం అంతా నీవే. ఈరోజు అమరావతిని అటుకెక్కించావు, పోలవరాన్ని పక్కకు పెట్టావు, అభివృద్ధిని అటకెక్కించావు. మరి రాజధాని రైతుల్లో అయితే విపరీతంగా వాళ్ళు హింసించి వాళ్ళతో పాటు చాలామంది చావుకు కారణమయ్యావు జగన్మోహన్ రెడ్డి. మరి ఒక డాక్టర్ గారు సుధాకర్ గారిని ఏ విధంగా నువ్వు రోడ్డుపై విమర్శించి చంపించావో అందరికీ తెలుసు. అబ్దుల్ సలీం కానివ్వండి, అలాగే ఒక చెల్లి కోసం ఒక అన్న అడిగితే పెట్రోల్ పోసి తగలబెట్టావు. ఇవన్నీ ప్రజలకు కనిపించలేదా అని అడుగుతున్నాను. పెంచిన రేట్లు, విపరీతంగా పెరిగిపోయినటువంటి రేట్లు మా మహిళలకు కనిపించలేదా అని అంటున్నాను. ఇవన్నిటికి మీకు ఓటమికి కారణాలు కాదా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఉన్నాయని అడుగుతున్నాను. ఏ వర్గానికైనా సరే న్యాయం చేసా ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి. ఒక్క వర్గం నీ వల్ల బాగుపడ్డదని చెప్పండి. బటన్ నొక్కుడు రేట్లు పెంచుడు, బటన్ నొక్కుడు రేట్లు పెంచుడు. ఎక్కడా లేని చెత్త పన్ను, ఇంటి పన్ను, అలాగే ఉన్నటువంటి అన్ని ఏరియాలు అన్నీ కూడా బేభత్సంగా పెంచేసి ప్రజల నటిన పావలైతే రూపాయి తీసుకునే పరంగా మరి మహిళలు అందరికీ తెలియదా ఈరోజు పెరిగిన రేట్లు బట్టి మీకు ఎందుకు ఓటేస్తారనేది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకో. మరి మద్యం బాబులకి విపరీతమైన రేట్లు పెంచి కల్తీ మద్యాన్ని ఇచ్చి సుమారుగా 30,000 మంది పుస్తులతో తిప్పుకున్నటువంటి ఉసురు తగలదని ఇక్కడ అడుగుతున్నా. మరి 30 లక్షల మంది మంచాన్ని పడిపోయినటువంటి ఈ చీపు లిక్కర్ తాగినటువంటి మహిళలు నీకు గుర్తు రాలేదని అడుగుతున్నాను. ఇసుక లేకుండా చేసి కార్మికులు పట్టుకొట్టో మరి అది నీకు గుర్తు రాలేదని అడుగుతున్నాను. ఈరోజు ఏం న్యాయం చేసావని నీకు ఓట్లు పడతాయని జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఆత్మవిమర్శనం చేసుకో. ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోకుండా ప్రజలపై నెట్టాలనే ఆలోచన చాలా దౌర్భాగ్యం. ప్రజలపై పెడితే మళ్ళీ ప్రజలు తిరగబడతారని భయంతో మళ్ళీ ఈవీఎంల మీదకి వెళ్ళిపోయావు జగన్మోహన్ రెడ్డి. నీ విలాసాలకి, నీ సోకులకి, నీ ప్రకటనలకి, నీ బొమ్మలకి ఖర్చు పెట్టుకున్న డబ్బులుంటే ఈరోజు పేద ప్రజలకి నువ్వు 5,000 పెన్షన్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా జల్సాలు కాదని అడుగుతున్నాను. ప్రతిదీ కూడా ఒకసారి విమర్శ చేసుకొని వచ్చే కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతూ ప్రభుత్వానికి తోడుగా ఉండాలి తప్ప అప్పుడే ఇంకా 2 రోజులు కూడా అవ్వలేనప్పుడే నీకు అవాకులు చవాకులు పేలడం అది ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకొని మీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ అందరికీ కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకొని రాబోయే రోజుల్లో ప్రతిపక్షం కూడా లేదు నీకు. ఎందుకంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడటానికి కూడా నీకు ఆ అధికారం కూడా లేదు. కాబట్టి వచ్చే ప్రభుత్వానికి ఆశీర్వదించు, వచ్చే ప్రభుత్వాన్నితో కలిసి పనిచి రాబోయే రోజుల్లో పరిపాలన దక్షతగా లేనప్పుడు విమర్శలు చేయ తప్ప పరిపాలన బాగునేటప్పుడు విమర్శలు చేసే శక్తి కూడా నీకు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించు. ఓటమికి కారణాలు ఎత్తుక్కొని మీ సమీక్ష సమావేశాలు పెట్టుకొని నువ్వు ఎన్ని తప్పులు చేసావో. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు తప్పులు చేశారు అన్ననేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ కబ్జాలు అన్నీ కూడా మీరే చేశారు. గనులు దోచుకున్నారు, సిమెంట్ మీదే, ఐరన్ మీదే, అన్నీ మీవే, వ్యాపారాలన్నీ మీరే. ఒక వ్యాపారం చేసావు తప్ప ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేదనేది ప్రజలకందరూ తెలుసు. జగన్మోహన్ రెడ్డి నువ్వు దగ్గరగా ఉండి జాగ్రత్తగా పరిపాలన చేసినటువంటి పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రోత్సహించు. లేకపోతే నీ లోటస్ పాయింట్లో కూర్చో తప్ప ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊరుకోవనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.